ఏంటి అలా సైలెంట్గా చూసుకుంటూ ఉన్నారు? డిస్క్రిప్షన్ బాక్స్లో క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మాకేంటన్న లాభము? నువ్వేమో జాయిన్ అవ్వమని చెప్తున్నావు, మాకేమైనా యూజ్ ఉంటుందా? యూజ్ ఏంట్రా పిచ్చోడా, ₹1 డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ప్రిడిక్షన్స్ చూడు ఎలా ఇచ్చారో. మార్కెట్ మొత్తం ఒకవైపు ఉన్నా వీళ్ళు మాత్రం ఒకవైపు ఉండి కొన్ని మ్యాచ్లు గెలిపించారు తెలుసా? వామ్మో, అలా ఉంటుందా? కొంపదీసి మన మ్యాచ్ ప్రిడిక్షన్ కూడా ముందే ఇచ్చేస్తారా ఏంటి? నీకేమైనా డౌటా? టాస్ పడినా 10 నిమిషాల్లోనే ప్రిడిక్షన్ వస్తుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి అందరూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. అమ్మయ్యా, బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు గెలిచి విన్నింగ్ మొమెంటమ్ ని క్యారీ చేస్తున్నాము. ఇక అయిపోయింది. ఇక మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళడము, టైటిల్ కొట్టడమే మిగిలి ఉంది. హార్దిక్ అన్నా కంగ్రాట్స్, 2 మ్యాచ్లు గెలిచావు. కానీ ఏం లాభం, నెక్స్ట్ మ్యాచ్ మాతో ఉంది, పాపం ఓడిపోవాల్సిందే. ఒరే రుతురాజు, నెక్స్ట్ మ్యాచ్ మీతో ఉంది, అందుకే మేము ఫుల్ సంతోషపడుతున్నాము. అదేంటి, మేమంటే భయం లేదా నీకు? ఒరే బాబు, చెన్నై అంటే అన్ని టీమ్స్ కు భయం, కానీ చెన్నైకు ముంబై అంటే భయం. అంత లేదన్నా, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇక చెన్నై ముంబైకి భయపడే స్టేజ్ నుంచి ముంబైని కొట్టే స్టేజ్కి ఎప్పుడో వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మర్చిపోయావా? కానీ ఇంకొకసారి సారీ చెప్తున్నారా, ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది వాంఖేడే గ్రౌండ్లో. నిన్న చూసావు కదా, బెంగళూరు వాళ్ళకి చుక్కలు చుక్కలు చూపించాం అన్నా. మ్యాచ్ వాంఖేడే అయినా, చిన్నస్వామి అయినా, చిదంబరం అయినా, చెన్నైని కొట్టాలి అంటే మీరు బెంగళూరుతో ఆడారు కదా, దానికి మించి ఆడాలి. ఎందుకంటే మా టీంలో పతిరానా ఎలా యార్కర్లు వేస్తాడో తెలుసా? ముస్తఫిజర్ రెహమాన్ స్లో బాల్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో తెలుసా? 2-3 మ్యాచ్లకు ఒకసారి బౌలింగ్ చేసే వాళ్ళ గురించే నువ్వు అంత గొప్పలు చెప్తే, మా టీంలో బుమ్రా బూమ్ బూమ్ బుమ్రా కోహ్లీ అన్నని అవుట్ చేయడమే కాకుండా 5 వికెట్లు తీశాడు. చరిత్రలో ఆర్సీబీ పైన 5 వికెట్లు తీసిన ఏకైక మొనగాడరా మా టీంలో ఉన్నాడు. ఉండి ఏం లాభంలే అన్నా, నిన్నేమన్నా కెప్టెన్ గా ఫీల్ అవుతున్నాడా పాడా? నువ్వు ఏం చెప్పినా నీ మాట వినకుండా తనకు నచ్చింది చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మ్యాటర్ అది కాదురా, నేను చెప్పింది చేసినా చేయకపోయినా మ్యాచ్లు గెలుస్తున్నామా లేదా, అది ఇంపార్టెంట్. హలో రుతురాజ్, అయిపోయిందమ్మా, నీ పని అయిపోయింది. నేను ఫామ్లోకి వచ్చా. వాంఖేడాలో మీ ఫీల్డర్స్ అందరినీ బౌండరీ లైన్ అవతల ఉండమని చెప్పు, బాల్ అక్కడికే వస్తాయి, తీసుకొని ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మామూలు పిచ్చులపైనే నేను 6లు 4లు దంచి కొడుతున్నా, ఇక వాంఖేడ బ్యాటింగ్ పిచ్ అంటున్నారు. చూసుకోండి, మళ్ళా సరదా సరదాకి సెంచరీ కూడా చేసేస్తా. ఎక్కువ ఊహించుకోవద్దమ్మా శివం దుబే, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఎంటర్ అయ్యాడు. ఒక్కసారి సూర్య గ్రౌండ్లో ఉన్నాడు అంటే ఆ రోజు మ్యాచ్ ముంబై గెలవాల్సిందే. అవునా, మరి అంతకుముందు మ్యాచ్ ఏమైందమ్మా? డక్అవుట్ అయిపోయావు, మర్చిపోయావా? మ్యాచ్ డక్అవుట్ అయినా మ్యాచ్ ఎవరు గెలిచారమ్మా అది మర్చిపోయావా? నేను చెప్పింది గ్రౌండ్లో సూర్య ఉంటే అని. సో మీ మ్యాచ్లో మీ పైన ఒక సెంచరీ చేసి పడేస్తా అంతే, అది కూడా ఓ 30 బాళ్ళకో 40 బాళ్ళకో. అంత లేదు సూర్య అన్న, నీకు తెలియదు శివం దుబే బ్యాటింగ్ గురించి. కొట్టడం మొదలు పెడితే నువ్వు కూడా పనికిరావు, ఆ రేంజ్ హిట్టింగ్ చేస్తాడు. ఒరే రుతురాజు, మీ శివం దుబేకి స్పిన్ పైన బాగా ఆడతాడ్రా, కానీ ఫాస్ట్ బౌలర్స్ వేస్తే ఇబ్బంది పడతాడు. కానీ మా సూర్య అలా కాదు, స్పిన్ ఫాస్ట్ స్లో యార్కర్లు అన్ని మిక్సీలో వేసి పిచ్చి పిచ్చి బాల్స్ వేసినా సరే 6లు 4లు కొట్టేస్తాడు. మీ వాంఖేడలో బాల్ స్పిన్ తిరగకున్నా నా చేతిలోంచి వచ్చే బాల్ మాత్రం గిర్రా 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 తిరుగుతుంది తెలుసా? లాస్ట్ మ్యాచ్ మర్చిపోయారా? 2023 ఐపీఎల్లో ఎలా బౌలింగ్ చేశా, మీ బ్యాట్స్మెన్స్ అందరినీ పెవిలియన్లో కూర్చోబెట్టా. ఈసారి కూడా అదే చేస్తా, ఇప్పటికే సూపర్ ఫామ్ లో ఉన్నా. ఇక అయిపోయింది లేరా. మొన్నటి వరకు అంటే మేము గొడవ పడ్డాం హార్దిక్ పాండ్యాతో, ఎలాగో మెగా యాక్షన్లో టీం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, మా వాల్యూ ముంబై ఇండియన్స్ తెలియాలి అంటే మేము బాగా పర్ఫామ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము. వదిలే జడేజా, నెక్స్ట్ మ్యాచ్ ఒక్కటి వదిలేసి మిగతా మ్యాచ్లు గెలుచుకోండి. రోహిత్ అన్న, నేను చెప్తోంది అదే అన్నా, మీరు 5లో 2 గెలిచారు. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే ఏమవుతుంది? 6లో 2 అంతే కదా. మీరేంట్రా 5లో 4 గెలిచారా? గెలిచింది 3, మాకన్నా 1 గెలిచి ఏదో పెద్ద కప్పు కొట్టినట్టు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వని రోహిత్ అన్న, ఎంతసేపు ఫీల్ అవుతారు? ఒక 2 రోజులు ఫీల్ అవుతారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యాక నా బౌలింగ్కి ఒక్కొక్కరు బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు భయం మొదలవుతుంది. ముంబై అంటే ఈ బుమ్రా అంటే. అయినా నేను బ్యాటింగ్ ఎలా చేసినా చూసేవారు రుతురాజ్, ఒక్కసారి అలా మీ మీద పడ్డాననుకో, అయిపోయింది మీ పని. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఈ ఇయర్ కప్పు ఆశలన్నీ పక్కన పెట్టాల్సిందే. కప్పు గురించి మాట్లాడి నాకు బీపీ లేపకన్నా, కప్పు గురించి ఎవరూ మాట్లాడకూడదు. ఆ కప్పు చెన్నై సూపర్ కింగ్స్ది. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసేసాం, దానికి ఎవరూ మార్చలేరు. చూడు రుతురాజ్,
ఒకటి చెప్పేస్తాను చూడు. మేము ఐపీఎల్లో ఎంత గలీజు పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా మీ పైన మ్యాచ్ గెలవడం మాత్రం మాకు ఫుల్ మజానిస్తుందిరా. వాంకేడలో మీ పైన గెలిచి ముంబై ఇండియన్స్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేసింది అని మిగతా టీంలని భయపడేలా చేస్తాం. చెన్నైనే ఓడించారు అంటే ఇక మా పరిస్థితి ఏంట్రా అని తెలిసేలా చేస్తాం. చూస్తూ ఉండు. ఏంట్రా హార్దిక్, ఏంట్రా రోహిత్ ఒక్కడనే చేసి ఆడుకుంటున్నారు, నేనున్నా అని మర్చిపోయారా? ఇవన్నీ కాదురా, మ్యాచ్ ఎవరు గెలుస్తారో గ్రౌండ్లో చూసుకుందాం. ముంబై గ్రౌండ్లో ఎల్లో జెర్సీస్ ఎక్కువ కనిపిస్తాయా, బ్లూ జెర్సీస్ ఎక్కువ కనిపిస్తాయా, దాని గురించి మాట్లాడుకుందాం. ఏమంటారు అను? ఈసారి మొత్తం ముంబైయే నీలిరంగుతో నింపేస్తాం. మీ చెన్నై వాళ్ళకు కనీసం టికెట్లు కూడా దొరకవు. రే, మ్యాచ్ గెలుస్తానంటే ఏదో ఒక మూల ఒప్పుకుంటాను కానీ నా ఫ్యాన్స్ లేకుండా మ్యాచ్ జరుగుతుందంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనరా. ఎందుకంటే ఈ ఇండియా అనేదే ధోని అడ్డా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రౌండ్ కి వెళ్ళినా గ్రౌండ్ మొత్తం ఎల్లో జెర్సీలతో నిండిపోవాల్సిందే. ఆ జెర్సీలను చూస్తే మీకు సగం భయం పడుతుంది. చూసుకుందాం గ్రౌండ్ లో.